జలసంధిని తన యొక్క అధీనంలోకి తీసుకొని మీకు రక్షణ కల్పిస్తాను. కాకపోతే ఆ నౌకలో ఉన్నటువంటి సరుకు విలువలో 20% మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాము. మీరు సహకరించండి అని ఇచ్చినటువంటి పిలుపుకి దాని విలువ ఎంత అంటే ఇప్పుడు 280 కోట్లకు పైగానే అని చెప్తున్నారు. అంతర్జాతీయంగా ఒక్కొక్క నౌకలో 1 మిలియన్ కావచ్చు, 2 మిలియన్ కావచ్చు. హెవీ షిప్ అయితే మాత్రం 2 మిలియన్ల బ్యారెల్ల చమురుని మొయ్యగలుగుతుంది. దాని విలువ $160 మిలియన్. అందులో 20% అంటే 30 నుంచి 32 మిలియన్ డాలర్లు కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లెక్కలు ఇస్తే దగ్గర 287 కోట్లకు పైగానే ఉంది. మరి దీని గురించి తన మిత్ర దేశాలతో సంప్రదించాడా లేదన్న విషయం కూడా ఇప్పుడు డిస్కషన్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్రుగానే ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ ఏమొచ్చేసి $2 మిలియన్ వసూలు చేస్తుంది, అంటే 18 నుంచి 19 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇప్పుడు అమెరికా ఏమొచ్చేసి ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తే దాన్ని ఇరాన్ మొదటి నుంచి ఖండిస్తుంది. కానీ అమెరికా చేసినటువంటి ప్రతిపాదన మనం ఒప్పుకోకపోవచ్చు, ఎవరూ ఒప్పుకోరు దీనికి. కానీ అంతకాదు ఎంతో కొంత కడతామంటే చాలా ప్రమాదం. అంటే ఎలాంటి ప్రతిపాదన తీసుకొచ్చింది అమెరికా చూడండి. ప్రపంచ దేశాలని ఆర్థికంగా మరికొంత లోతుకి తోసేయడానికే ఇవన్నీ. దీనివల్ల ఏమవుతాయి, ఈ యొక్క వసూలు చేసినటువంటి ట్యాక్స్ అంతా దీని మీదే వేయాలి. వ్యాపారస్తులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ క్రూడ్ ఆయిల్ మీదే వేస్తారు. అప్పుడు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దానివల్ల ఎంత పెరిగిపోద్ది అంటే ఇంచుమించు మళ్ళీ 20% పెరిగిపోద్ది. ఇప్పుడు మన దగ్గర 120 రూపాయలు ఉంది. 120 రూపాయలు అంటే ఇంచుమించు 24 రూపాయలు పెరుగుతుంది మళ్ళీ ఒక లీటర్కి యావరేజ్గా 20% అంటే. సో ఇలాంటి పరిణామాలు వస్తాయి, దారుణమైనటువంటి పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికాని అన్ని దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకించగలగాలి. మళ్ళీ ఇలా వ్యతిరేకిస్తే మళ్ళీ ఈ యుద్ధానికి ఇరాన్కి సపోర్ట్ చేసే అన్ని దేశాలని అపవాదు మోపుతాడు. కాబట్టి ట్రంప్ వీళ్ళందరూ భయపడుతుంటారు. ఇప్పుడు ఏ దేశమైనా సరే దీని గురించి మాట్లాడకపోతే అటు ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ఏంటో, ఇటు అమెరికా టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలు నాశనం అయిపోతాయి. దానివల్ల ఇప్పుడు ఒక విధంగా మంచిది ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మీద అందరూ కూడా ఇది చూపిస్తారు. ముఖ్యంగా మనలాంటి దేశాలు ఇప్పుడు E20 కాదు, E85 కూడా తీసుకురావాలని చూస్తున్నారు. E85 ఇప్పుడు E20 మీద ఏడుస్తున్నారు చాలామంది, మైలేజీలు తగ్గిపోతున్నాయి, అది తగ్గిపోతున్నాయి అని. కానీ ఇప్పుడు మన చెరుకు రైతులకి, అలాగే శనగ రైతులకి, అలాగే ఈ మొక్కజొన్న పండించేటటువంటి రైతులకి ఇంచుమించు 1,40,000 కోట్ల రూపాయలు వెళ్ళాయి ఈ 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు మళ్ళీ చెరుకు రైతులు విపరీతంగా చెరుకును పండిస్తున్నారు. ఎందుకంటే E20 కోసం ఇదే ప్రధానమైనటువంటి వనరు కాబట్టి. ఇప్పుడు ఇంచుమించు 1,50,000 హెక్టార్లు ఎక్స్ట్రా పండిస్తున్నారు చెరుకు. అంటే మన రైతులకి లాభం, దీనివల్ల దిగుమతులు తగ్గుతాయి, మన రూపాయి విలువ పెరుగుతుంది. ఇలాంటివన్నిటి మీద మాత్రం ఏడుస్తారు. మళ్ళీ ఏది చేయట్లేదు ప్రభుత్వం అని అంటారు. ఇప్పుడు ఈ విధంగా వాడికి వీడికి ట్యాక్సులు కట్టుకొని తీసుకురావడం మంచిదా? కష్టమో నష్టమో అందరము కలిసి భరించి ఈ దేశాన్ని బాగుపరచడానికి మన వంతుగా కూడా మనం సహాయం చేయడం మంచిదే. అన్ని ప్రభుత్వాలే చూసుకో, మన సహకారం కూడా ఉండాలి. ప్రభుత్వాలు చేయాల్సినటువంటివి చేస్తాయి. ఈరోజు యుద్ధ సామాగ్రి మనం కొంత తయారు చేయగలుగుతున్నాం, అలాగే సంయుక్తంగా తయారు చేయగలుగుతున్నాం. దీని అంతటికీ మనం కూడా సహకారం చేయబట్టే. కాబట్టి ప్రభుత్వం మీద ఎప్పుడు ఏడవకుండా కొంచెమైనా సరే బాధ్యతగా వ్యవహరించగలగాలి. అలాంటప్పుడు మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.